భయపడ్డాను. అంటే చూడడం కాదు, జనరల్గా పైల్వాన్ అంటే చాలా గంభీరంగా అసలు జోవియల్గా ఉంటారా లేదా, మాట్లాడగలుగుతాను లేనా అని అనుకున్నా. వచ్చిన తర్వాత మీరు చాలా జోవియల్గా, చాలా కంఫర్ట్ ఉన్నారు. అందుకే మీ దగ్గరికి కూడా ఎక్కువ మంది వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి మీరు ఆ కంఫర్ట్నెస్ ఇచ్చారా? అంతే కదా, ఫ్రీగా మాట్లాడితేనే వస్తారు. కొద్దిగా భయపట్టి అది బెదిరిస్తే రారు, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ రారు. వచ్చిన వాళ్ళంతా సింపుల్గానే రెస్పాన్స్. అది మనం ప్రజలకు, యూత్ పిల్లలకు మెసేజ్ పోతుంది. మనం ఎంత పేరు ఉన్నదని కాదు, మనం వచ్చిన వాళ్ళతోటి ఎంత మంచిగా ఉంటే మనకు పేరు ఎట్లా వస్తుంది అనేది. కోపం వచ్చి 2-3 కొడితే సరిపోతుంది. మీడియాలో మంచి చెడు పేరు రావాలండి, పెద్ద విషయం కాదు కదా. సార్ మరి ఇప్పుడు మీరు జనరల్ గా సినిమాలు అవన్నీ చూస్తుంటారా? చూస్తుంటాం, మనిషినే కదా నేను. చూస్తాను. చిల్ అవడానికి ఏం చేస్తుంటారు జనరల్ గా మీరు? చిల్గానికి నిన్నే వచ్చిన గోవాకి వెళ్ళి వారం రోజులు ఉన్న గోవాలో వెళ్ళి అన్ని బీచ్లు తిరిగినాము. ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీకు? ఫ్రెండ్స్ చాలా, గోవాలు విపరీతమైన ఫ్రెండ్స్. 1000 మంది దాకా ఉంటారు గోవాలని. బాంబే, గోవా, 10 స్టేట్లలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ ని కలుస్తారు. ఎక్కడ పోని వస్తారు. అవునా? ఎక్కడ పోని, అట్లా వేరే వేరే స్టేట్స్, కేరళ పోని, బాంబే పోని, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా పోని. ఇప్పుడు విజయవాడ పోయింది, ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది, మ్యారేజ్ ఉంది, విజయవాడ పోతుంది. ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా అభిమానులు కాదు, మీ బిజినెస్ వల్ల వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు? బిజినెస్ కాదు, పరిచయం అంతే. హైదరాబాద్ లో పేరు వాళ్ళు ఇట్లా పేరు చెప్తారు అంతే. ప్రతి రాష్ట్రాలలో ఇప్పుడు వాళ్ళు ఒక ఏరియాలో ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే చూసుకుంటారు కావు, హైదరాబాద్లో వాళ్ళది పేరు ఎక్కువ, అట్లా పేరు తీసుకుంటారు. అట్లా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.